కేజ్రీవాల్ అంటే అభిమానం ఉండేది నాకు. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి, కష్టపడి పైకి వచ్చినోడు, సామాన్యుడి యొక్క కష్టాన్ని గుర్తించి రాజకీయం ప్రారంభించినోడు. అందుకే ఆమ్ ఆద్మీ ఎవడెవడో రాజకీయ వారసుల్ని కాకుండా ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళని పెట్టి గెలిచాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటేనే కదా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక టీచరు, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక వ్యాపారస్తుడు ఇట్లాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసిన ఘనత ఖచ్చితంగా కేజ్రీవాల్కి చెల్లుతుంది. తరతరాల వారసత్వంతో కూడినటువంటి రాజకీయాలు, ధనవంతులైనటువంటి రాజకీయ నాయకుల మీదన సామాన్యుని పోటీకి పెట్టి గెలిపించినాడు. అందుకు నాకు నచ్చాడు కేజ్రీవాల్. కానీ ఆ గెలుపుని అదే బాధ్యతగా తీసుకుని ఉంటే బాగుండే. క్రమంగా తన పార్టీ విస్తరణ కోసం తప్పు మార్గంలో పయనించి అది అవినీతికి అలవాటు పడ్డం ఒకటి, మద్యం లాంటి దాంట్లో కేజ్రీవాల్ లాంటి వాడి నుంచి నేను ఆశించింది ఒకటి, అతను లాంటి వాడు ఇట్లాగ ప్రైవేట్ పరం చేసి దుర్మార్గం చేస్తాడని ఆశించాల. అది కాబట్టి అక్కడ కోపం వచ్చింది. హిందుత్వ గురించి దారుణమైనటువంటి వ్యాఖ్యలు. దీపావళి పండగని ప్రతి ఏడాది ఆపేసి ముస్లింల పండుగలు జరుపుకోవచ్చు, క్రైస్తవుల పండుగలు జరుపుకోవచ్చు, కానీ దీపావళి పండగకి మాత్రం ప్రతి ఏడాది జరపనీయనటువంటి మనస్తత్వం నచ్చలేదు. అదే సందర్భంలో ఏదైతే కరోనా సందర్భంలో అతని బిహేవియర్ చాలా దారుణం, క్రూరాతి క్రూరం, నచ్చలేదు. అలాంటి కేజ్రీవాల్ని నాకే కాదు నాలాంటి వాళ్ళం ఆశించినటువంటి వాళ్ళందరం కూడా అతని తీరు వ్యవహారం అర్థమయ్యాక నచ్చడం తగ్గిపోయింది. దానికి పర్యవసానం ఇప్పుడు ఢిల్లీ లాంటి ఎన్నికల్లో ఓటమి. ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష పాత్రలో బాధ్యతాయుతంగా స్పందించాడు. ప్రజల కోసం పనిచేయాలని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఎమ్మెల్యేలకు సూచించారు. ఏదైతే అతిశీతో పాటుగా 22 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్న తర్వాతన బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చారా, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి వాళ్ళందరికీ సూచించారు. ప్రజల కోసం పనిచేస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరించమని చెప్పి సూచించారు. ఇది మంచి ఆలోచన, మంచి స్టేట్మెంట్.